ఇసుకుంది అక్కడ మంది ఉందా ఇప్పుడు కూడా? చూడు చూడు, ఎందుకు వానించుకోవాలా? ఇసుక మట్టి కదా, అప్పుడు నేను తెప్పించి పెట్టుకున్నా. దీనికి చాకు కావాలా ఇప్పుడు? రాదు కదా. పొయ్యి 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 పొయ్యి. ఇసుక బంగారం లాగా దాచి పెట్టుకోవాల్సి వస్తుంది. అంతా సగం పోయి సగం పోయి సగం పోయి. చాలు 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 చాలు. దీంట్లోకి ఇప్పుడు మరువం మొక్కని మేము షిఫ్ట్ చేస్తున్నాము. మరువానికి ఏంటంటే ఎక్కువ 3 భాగాలు ఇసుకుంటే బాగా వస్తుంది అనేసి దీన్ని ఇప్పుడు మారుస్తున్నాం అనమాట. ఇది కింద పోసేసి పోసే. దాని పక్కకు పోయి ఇసుక ఎక్కువ వేద్దాం, మట్టి తక్కువ వేద్దాం. అది తీసుకో. అమ్మ సైరా. ఇది ఎక్కువ ఇసుకలో ఉంటే అదేంది చెట్టు అయి ఉంటుంది, పాత చెట్టు. ఎన్నిసార్లు ఆ మధ్య బాగా వచ్చింది ఇది కదా. అక్కడ ఉన్నప్పుడు ఒకసారి వేసాను చూడు, వీడియో కూడా తీసాము అప్పుడు. అది ఇప్పుడు అసలు ఎండిపోయినా కానీ అంత మంచి వాసన ఇది. అక్కడ చెట్టు కాదు కాదు, కొత్తగా కొన్నా, అక్కడ రాలా. కోసేస్తాం. పారు ఉంది లోపల, అదైతే ఈజీ అవుద్దాం, పర్లేదా? సార్ పార ఒకటి, గట్టి పార ఒకటి తీసుకొచ్చేది. పెద్ద తొట్టి అయితే చెట్టు కూడా పెద్దగా వస్తుందిలేని. వెంకటలక్ష్మి, ఓ వెంకటలక్ష్మి, మనకు అక్కడ మొక్కలు బాగున్నాయా, ఇక్కడ మొక్కలు బాగున్నాయా? ఇక్కడ ఇంకొంచెం ఒక 2-3 నెలలు అయితే కదా బాగా వస్తాయి, బాగా వస్తాయి. వారంలో 2-3 సార్లు అయినా వస్తాను. పలానా రోజు అనుకో గట్టిగా. ఇప్పుడు ఏదో ఒక రోజు అనుకుంటే అట్ట కాకుండా, ఇప్పుడు మంగళవారం, గురువారం, ఆదివారం అట్లా చాలదా? పర్లేదు, అది తీసేస్తాను. నన్ను అడుగుతాను రేట కూడా ఆ మాటలు అనబడుతుంది. బయట సరిగేస్తూ ఏంటి ఆడబోతున్నా నేనేమని అడిగి. మేడం దగ్గరికి వెళ్ళటం లేదేంది మీరు? వెళ్ళొచ్చు కదా, ఏడే ఉన్నారు కదా. అసలు మొన్నొక రోజు నాకు బాగలేదని నేను వీడియో పెట్టింటే, వెంకటలక్ష్మి ఎక్కడున్నావు తల్లి, చూడు మేడంకి ఎంత కష్టం వచ్చిందో, నువ్వు వెళ్ళు అర్జెంటుగా అని పెట్టిండారు కామెంట్. ఇదో మొన్న మొక్కలు కొన్నప్పుడు ఆయన ఒక ఆయన వచ్చారని చెప్పిందా, ఇది పెట్టంటే గబుక్కున అక్కడ నేర్చుకున్నా. ఇప్పుడు రాకపోవాలి సరిగ్గా వచ్చింది. ఇది కదిలిస్తేనే మంచి. ఈ మొక్క పేరు ఏం పేరు అన్నారా మీరు? ఏం పేరు చెప్పు. మాకు దవనం అంటారు. మరువ మేము దవనం అంటారు. దవనం వేరు ఉంది, అది వాసన లేదు. ఈ వాసన ఉండేదే మేము దవనం అనేది మీరు అంటారు. కానీ కావాలంటే చూడు, చాలా మంది దాని పేరు దవనం అంటారు. అప్పుడు మొత్తానికి ఇది వేసేసాము. దీన్ని తీసుకెళ్ళి పైన పెడదాం పూజ చేసుకునేటప్పుడు దేవుడికి. అక్కడైతే మళ్ళీ చీకట్లో కిందకు వచ్చి అదనమాట. పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో నడదామా? రాదా? సరే. ఇప్పుడు బాగా చెప్పుండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
ఈ చెట్టు బాగా వచ్చే కుండీలు వేయాలి, పెద్దవి కావాలి, ఎంత కాయలు కావాలి, ఎంత బాగా స్ట్రాబెర్రీలు ఇంతంత రావాలండి. ఏంటి చెప్పు? ఇవి ఎంత కాయలు కావాలి, ఎంత అంత వస్తాయి స్ట్రాబెర్రీలు. కాయలు కావాలి, అన్ని కాయాలి, టిప్పుకొచ్చింది కాయాలి. టిప్పుకొచ్చి ఇదిగో చూడు, ఇందులో వేద్దామా? అక్కడ ఇంకో పెద్ద కుండి ఉంది చూడు, ఇట్లా వేద్దాము. సరిపోద్దా? అది పెద్దది తీసుకుందామా అంటున్నా. పెద్దది ఎందుకు? సరే ఇట్లా వేద్దాము. సరే సరే కానీ స్ట్రాబెర్రీస్ మనకు కూడా బాగానే వస్తాయండి, కాకపోతే కొంచెము పోషణ బాగుండాలి, కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. లండన్లో స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళినప్పుడే పొట్ట నిండా తిన్నాం. వీడియో చూసావా వెంకటలక్ష్మి? అక్కడ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్ట్రాబెర్రీలు అసలు ఇంత నువ్వు అన్నట్టు ఇసుక ఎక్కువ వేయలేదు. దాన్ని కూడా ఆయన కొట్టినట్టుది. ఆమె చెట్టు ఆమె చేత్తోనే నాటుకొని కాయలు నాకు ఇస్తావా? ఇవా సగం సగం చేత్తోనే కొడదామనే. పగలినా పర్లేదులే. ఎస్ కొంచెం తీలే, ఇంకొంచెం మట్టి తీస్తే బాగుండు, లోపలికి వెళ్తుంది కదా ఒక్క రవ్వ. పెట్టేసి మళ్ళీ వేద్దాం కావాలంటే. మొత్తానికి మన ఇంట్లో కూడా స్ట్రాబెర్రీ చెట్టు, కానీ దీన్ని కాపాడుకోవాలి. ద్రాక్ష చెట్టు వేయాలనుకుంటున్నాం. కానీ వస్తున్నాయి అంటే ఇంట్లో, తెలుసా? ఇళ్లలో కూడా కోసుకో, కాయ కావాలంటే కోసుకుంటా. మట్టి చేతులు కడుక్కున్నా కోసుకుంటా. నేను ఎందుకు వదిలి పెడతా? మొత్తానికి అయితే మరవం చెట్టు పెద్ద తొట్టులోకి మార్చుతాను. తీసుకొచ్చి ఒక నెల అవుతుందండి. పోయినసారిగా కాంతముసారి నెల్లూరుకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది ఇసుక ఎక్కువ ఉంటే బాగా వస్తుంది, అది చిన్న దాంట్లో ఉంది. ఎట్టొకట రక్షించాం. ఇందులో వేసామంటే చక్కగా ఇంత బాగా పేరుకుపోద్ది అనమాట. దేవుడికి పొద్దున్నే పూజ అప్పుడు పూలతో సహాగా నేను పెట్టామంటే 2-3 ఆ కొమ్మల అంటే చిన్న చిన్నగా తుంచి వేసిన గుమ్మలు ఆడుతూ ఉంటుంది. ఇంట్లో కూడా మనం అక్కడక్కడ మూల అలా పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లోకి రాగానే మంచి, ఇది ఆకు ఎండిపోయినా కానీ మంచి వాసన వస్తుంది అనమాట. ఈ మొక్కని ఇందులో ఫిట్ చేసాము. స్ట్రాబెర్రీ కూడా తీసుకొచ్చాను. ఇది 100 రూపీస్ తీసుకున్నారండి మొక్క. ఇది కూడా తొట్టులోకి మార్చామన్నమాట. ఇంకా మా ఇంట్లో బోలెడు స్ట్రాబెర్రీలు కాయాలని చెప్పేసి ఆశిస్తూ, మీ అందరూ కూడా కోరుకుంటారని ఆశపడుతూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటాను. మీ లక్ష్మీ.